అందరికీ నమస్కారం. జై తెలంగాణ. దశాబ్దాల కళ నెరవేరిన రోజు, పోరాటాల తోటి సాధించుకున్నటువంటి తెలంగాణ కళ సాకారమైనటువంటి రోజు. ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 10 సంవత్సరాలైంది తెలంగాణ ఏర్పాటు చేయబడి. ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే తెలంగాణ కోసం కలలు కన్నామో, ఏ తెలంగాణ అయితే సాకారం చేసుకోవాలని అనుకున్నామో అది సాధించామా లేదా అనేటువంటిదైతే ఒక్కసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అనంటే, బడుగు బలహీన వర్గాలకి సంబంధించి రాజ్యాధికారం దిశగా వెళ్ళడానికి ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా, ముఖ్యంగా యువతకి ఉద్యోగ కల్పన కోసం మన నీళ్లు మనకి, మన నిధులు మనకి, మన నియామకాలు మనకి అనేటువంటి ఒక నినాదంతో ముందరికెళ్ళినటువంటి రోజు. కానీ 10 సంవత్సరాల తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కూడా ఇంకా కూడా అదే నినాదం ఇంకా కూడా మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి రోజు. సో ఖచ్చితంగా ఇవాల్టి రోజున అందరం కూడా తెలంగాణని సాకారం, ఏదైతే కళని సాకారం చేసుకునేటువంటి దిశగా పనిచేస్తూ, దాంతో పాటుగా ఇందాక సోదరులు జయరాం గారు చెప్పినట్టుగా ఏదైతే కొంతమంది తెలుగుదేశం పార్టీ మీద విషయం చిమ్మి తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామని చెప్పి కలలు కన్నారో, ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి మంచి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ ప్రాంతానికి నిజమైనటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇలాంటి పార్టీని కనుక మనం తెలంగాణలో లేకుండా చేస్తే మన ఆటలు సాగుతాయని కొంతమంది అనుకున్నారు. కాబట్టే 10 సంవత్సరాల ముందర నుంచే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మడం స్టార్ట్ చేసి బడుగు బలహీన వర్గాల్ని అధికారానికి రాకుండా, రాజ్యాధికారం దిశగా రాకుండా వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు. దొరల రాజ్యంగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో నిలిచారు వాళ్ళు. సో తెలంగాణకి అసలైనటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీగా, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లినటువంటి పార్టీగా, తెలంగాణలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలని కల్పించినటువంటి పార్టీగా, మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి పార్టీగా, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలంగాణ ప్రాంతానికి ఎంత చేశారు అనేటువంటిది అందరికీ విదితమే. అలానే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాల్టి రోజున తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది అనంటే ఆ క్రెడిట్ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఆ రోజున ఏదైతే ఒక ఆలోచన చేసి హైటెక్ సిటీ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీని కంప్లీట్ గా డెవలప్ చేసి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ముందరికి తీసుకెళ్లేటువంటి దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పాలన జరగాలి అంటే అది తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటిది ఎన్నో సందర్భాల్లో చూపించాం. సో ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా తెలంగాణలో, హైదరాబాదులో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎంతో మంచి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరి వల్ల కాదు తెలుగుదేశం పార్టీని ఇక్కడి నుంచి తీసేయడం. ఖచ్చితంగా మళ్ళా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జెండా రెపరెపలాడుతుంది, అధికారంలోకి వస్తాం, ప్రజల్ని మళ్ళీ కూడా మనం అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. జై తెలంగాణ, జై తెలుగుదేశం.